ప్రశాంతంగా ఉండే ఆదిలాబాద్ పట్టణంలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి గన్ ఫైరింగ్ తో ఒక్కసారిగా ఆదిలాబాద్ లో తాటి కూడా ఉలిక్కిపడింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ తుపాకీతో మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. క్రికెట్ లో జరిగిన చిన్న వివాదం ఇంత పెద్ద ఘర్షణకు దారితీసింది. మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇవి మనకి రెడ్ హ్యాండెడ్ గా ఒకవేళ పోలీసులు కనుక విచారణ జరిపితే ఈ విజువల్ సాక్ష్యాధారాలుగా తీసుకోవచ్చు. బికాస్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మీకు మార్క్ చేసి మరీ చూపిస్తున్నాం. అతని చేతిలో గన్ కనిపిస్తోంది. అతను అటాక్ చేస్తున్న దృశ్యాలు మీరు టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిపై తుపాకీని ఎక్కుపెట్టి కాల్పులు జరిపిన దృశ్యాలు ఇవి. ఈ ఘటనలో 3 గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షల నేపథ్యంలో చిన్న గొడవ ఇలా చినికి గాలివానుగా మారింది. పాత కక్షల్ని మనసులో పెట్టుకున్న ఫరూక్ తనతో తెచ్చుకున్న తుపాకీని బయటకు తీసి ప్రత్యర్థులపై కాల్పులు జరిపాడు. ఇవన్నీ ఒక సెల్ ఫోన్ లో రికార్డ్ అయ్యాయి. 1 కాదు 2 కాదు ఏకంగా 5 బుల్లెట్లను ప్రత్యర్థుల శరీరాల్లోకి దింపాడు. టీవీ9 ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ పై. డైరెక్ట్ గా అందరూ చూస్తుండగానే ఫరూక్ తన గన్ తీసి ప్రత్యర్థులపై దాడి ఏకంగా 5 బుల్లెట్ల వర్షం కురిపించారు. తీవ్రంగా గాయపడ్డ వారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అందరూ చూస్తుండగానే భయపెడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అవాక్కయ్యారు. పరుగులు తీశారు. వాళ్లపై ఎక్కడ దాడి చేస్తారు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పరుగులు తీశారు. కొంతమంది ఆపడానికి ట్రై చేశారు. బట్ స్టిల్ అతని చేతిలో ఆయుధం ఉందని జనాలపై గురిపెట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారు కొంతమంది, కానీ చాలా మందికి 5 తీవ్రంగా గాయాలయ్యాయి. ఫరూక్ మీరు చూస్తున్నారు ఆదిలాబాద్ ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ ఏకంగా జనాలపై గన్తో అటాక్ చేస్తున్న దృశ్యాలు ఇవి. మా ప్రతినిధి నరేష్ అదే విధంగా విజయ్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. మా ప్రతినిధి నరేష్ దగ్గరకు వెళ్దాం. ముందుగా నరేష్, ఇది ఇంత క్లియర్ గా కనిపిస్తోంది ఫరూక్ అటాక్ చేస్తున్న దృశ్యాలు. ఒకవేళ రెడ్ హ్యాండెడ్ గా ఇంత బికాస్ సాక్ష్యాలు కావచ్చు, ఒకవేళ విచారణలో ఇంతకు మించి సాక్ష్యం ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అతను అదుపులోకి తీసుకుంటున్నారా? ఇప్పటికే ఈ ఘటన చేసిన ఎవరైతే ఫారూక్ అహ్మద్ ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సంబంధించిన లైసెన్స్ రివాల్వర్ ను కూడా అదుపులోకి తీసుకుని లైసెన్స్ ను కూడా రద్దు చేసిన పరిస్థితి. ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మధ్యనే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ దాడులకు పాల్పడ్డాడు. విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. గన్తో ఏదైతే అతని దగ్గర ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో రెచ్చిపోయిన పరిస్థితి. 5 రౌండ్ల కాల్పులకు జరిపాడు. మనం ప్రస్తుతం విజువల్ లో చూసాం. 5 రౌండ్ల కాల్పుల్లో 3 రౌండ్ల బుల్లెట్లు కూడా పక్కనున్న వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు తగిలాయి. ఇందులో సయ్యద్ జమీర్, మస్తాన్, మన్నన్ ఈ 3కి తీవ్ర గాయాలయ్యాయి. కేవలం రివాల్వర్ తోనే కాదు తల్వార్ తో కూడా రెచ్చిపోయాడు మాజీ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్. ఈ రెచ్చిపోయిన పరిస్థితుల్లో దాదాపు అందరినీ యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దాడును తెగబడిన పరిస్థితి కనిపించింది. 3కైతే గాయాలయ్యాయి. ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. రిమ్స్ హాస్పిటల్లో 3 కూడా కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ లో పచ్చని అడవుల నేలలో అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఈ విచ్చలవిడిగా రెచ్చిపోయిన పరిస్థితితో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెపన్ లైసెన్స్ కు సంబంధించి బికాస్ మిస్యూజ్ చేస్తున్న ఘటనలు చాలా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ దగ్గరికి వెళ్దాం. నరేష్, పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందా? బికాస్ చిన్న ఒక క్రికెట్ వివాదానికి సంబంధించి ఇప్పుడు ఏకంగా హత్య చేసేంత వరకు, అంత డైరెక్ట్ గా హత్య చేసేంత వరకు వెళ్లారంటే ఏదో ఒకటి కోణంలో పొలిటికల్ యాంగిల్ ఉందా అన్న అనుమానం వస్తోంది.
గతంలోనే వీరందరూ కూడా ఈ ఎప్పుడైతే దాడులకు పాల్పడిన వ్యక్తితో పాటుగా బాధితులు ఎవరైతే క్షతగాత్రులయ్యారో వారికి సంబంధించిన వర్గం మొత్తం ఒకటే ఎంఐఎంలో ఇదివరకు ఉండేది. అయితే పాత కక్షలతో పాటుగా గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వీరంతా అధికార పార్టీకి సంబంధించిన దానిలోకి వెళ్లారు. దీంతోనే మాజీ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాడులకు పాల్పడ్డాడో ఫరూక్ అహ్మద్ ఎంఐఎం కు సంబంధించిన అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు ఆదిలాబాద్ లో. తన పార్టీ నుండి తనకు సంబంధించిన నేతలు పక్క పార్టీలోకి వెళ్లారంట, కక్షకు పెంచుకున్నాడు. ఈ కక్షనే ఈ రోజు జరిగిన దాడిలో స్పష్టంగా బయటపడింది. అయితే క్రికెట్ కు సంబంధించిన గొడవ చిలికి గాలిమానగా మారింది. ఈ గొడవతోని తారాస్థాయికి చేరిన పరిస్థితుల్లో దాడులకు తెగబడిన పరిస్థితి కనిపించింది. ఇరు వర్గాలకు సంబంధించిన యువకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫారూక్ అహ్మద్ మాత్రం రెచ్చిపోయాడు. తల్వార్ ఒక చేతిలో తల్వార్ పట్టుకుని మరోవైపులా మరో చేతిలో రివాల్వర్ గన్ పట్టుకుని రెచ్చిపోయిన పరిస్థితి. ఏకంగా 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇందులో 3 రౌండ్లకు సంబంధించిన బుల్లెట్లు పక్కన ఉన్న వ్యక్తులకు తగ్గాయి. దీంతో బాధితులు ఇప్పుడైతే రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. రాజకీయ కక్షలు ఉన్నాయి. రాజకీయానికి సంబంధించిన ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులు పార్టీ మారడం కారణంగానే ఈ ఫారూక్ అహ్మద్ ఈ ఘటనకు పాల్పడడానికి అయితే పోలీసులు ప్రాథమికంగానైతే నిర్ధారిస్తున్నారు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫారూక్ అహ్మద్ ను అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దానికి అతనికి సంబంధించిన గన్ లైసెన్స్ ను కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. అప్డేట్స్ అందించినందుకు. మొత్తం మీద ఆదిలాబాద్ లో అయితే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఫరూక్ విజువల్స్ మీరు చూస్తున్నారు. టీవీ నైన్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. డైరెక్ట్ గా మనకి క్యాప్చర్ అయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫరూక్ విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అతను 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. 3 తీవ్రంగా గాయపడ్డారు. చిన్న గొడవ ఇప్పుడు ఏకంగా అటెంప్ట్ టు మర్డర్ కిందకు వెళ్ళింది. ఇప్పుడు మిస్యూజ్ అవుతున్న వెపన్ లైసెన్స్ కు సంబంధించి అధికారులు ఒకసారి దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. पब्लिक जमा हो गया बाद नहीं की पीछे से आगे तलवार बंदूक ले लेके आके पब्लिक जमा हो जब आके मार दिया। वीडियो ऑलरेडी सो भी उसमें वीडियो में देख सकते हैं आप लोग। आके मार दिया। हमारे ताया को 2-3 गोली लगे, भाई को 2 गोली लगे, चाचा को लगा, हमारे मन्ना जीजा को तलवार से मार दिया। बंदूक पकड़े तक सर पे मार दिया तलवार से। और जो सुने क्या बोलते पब्लिक जमा हो गया जब बीच में आके मार दिया। किससे अटैक करे उन्होंने? बंदूक से राड से और जो तलवार थी उसके पास। पब्लिक जमा आ गया, पब्लिक के बीच में आके मार दिया। क्या कारण क्या है? बच्चे झगड़ लिए, उसके बच्चे उन्होंने झगड़ लिए तो उन्हें प्लानिंग कर लिया। घर पे आया हमारा, घर में बैठ के थे, घर पे आके मारा उन्हें ऑलरेडी। तो पब्लिक उन्हें जमा बच्चे झगड़ लिए, हम घर के सामने थे, घर के भर में निकले, घर के सामने थे, उन्हें आके हमारे घर के पास आके मारा राड ले। సో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ఎవరి దగ్గర అయితే గన్లు ఉన్నాయనుకుంటున్నారో, లైసెన్స్డ్ గన్లు ఉన్నాయనుకుంటున్నారు, వాళ్ళు చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు చూస్తుంటే. సో అధికారులు ఒకసారి ఈ వెపన్ లైసెన్స్ కు సంబంధించి దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. गोली मारा है नहीं। गोली मार दिए। గల్లీలో గన్స్ పట్టి హల్చల్ చేసిన ఫారూక్ అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ కు వెళ్లాడు. ఇంతకీ ఈ గన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆట పేరుతో అటాక్ ప్రీ ప్లాన్డేనా? అవుననే అనిపిస్తోంది. పోలీసులు కూడా ఆ నిగ్గు తేల్చే పనిలోనే ఉన్నారు. अब तक कोरोना वायरस के कारण हम लोग विभिन्न प्रकार की कठिनाइयों का सामना कर चुके हैं और भविष्य में मच्छरों के कारण मलेरिया डेंगू वाले ఆదిలాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హుందాగా ఉండాల్సిన రాజకీయ నేత వీధి రౌడీగా మారాడు. ఇద్దరిని తుపాకీతో కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ కటకటాల పాలయ్యాడు. 0.32 FG 29524 గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫారూక్ అహ్మద్ పై హత్యాయత్నం, 307 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. తాటిగూడలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
मेरा डिफेंस में तो बोल देना। देखिए जो वो लोग हैं दुश्मन मेरे पे जान से हमला करने की कोशिश कर ఇద్దరు యువకుల మధ్య క్రికెట్ గొడవ ఆ రెండు ఫ్యామిలీల మధ్య పాత కక్షలను నిద్రలేపింది. దీనికి రాజకీయం కూడా తోడు కావడంతో రచ్చ పీక్స్ కు చేరింది. ఆదిలాబాద్ ఒక్కసారిగా బీహార్ యూపీలా మారిపోయింది. గల్లీలో గన్ పేలింది, బుల్లెట్ల వర్షం కురిసింది, తల్వార్లతో దాడులు జరిగాయి, బండరాళ్లతో ఎదురు దాడులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ ను అగ్నికుండంలా మార్చేసింది. ఆదిలాబాద్ లో రాజకీయ కక్షల నేపథ్యంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆటలో మొదలైన వివాదం చివరకు ప్రాణాలు తీసుకునే వేటగా మారింది. క్రికెట్ ఆటలో ఫారూక్ జమీర్ల కుమారుల మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఇదే విషయమై పెద్దల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటే పెరిగింది. మొదట ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. అక్కడితో ఆగిపోలేదు. కత్తులతో దాడులు, తుపాకీ మూతలతో ఆదిలాబాద్ దద్దరిల్లిపోయింది. ఫారూక్ ఇంట్లో నుండి గన్ తెచ్చి కాల్పులు జరిపాడు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో గన్తో వీరంగం సృష్టించాడు. ఈ కాల్పుల్లో మన్నాన్, జమీర్, మోతేషీన్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన ఫారూక్ అహ్మద్ వీధి రౌడీ ఏమీ కాదు. అతను ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూడా. కానీ అతను వీధి రౌడీ కంటే దారుణంగా వ్యవహరించాడు. ఫారూక్ కు ఆయన ప్రత్యర్థి వర్గంలోని జమీర్ కు మధ్య కొంతకాలంగా రాజకీయ కక్షలున్నాయి. గత పురపాలక సంఘం ఎన్నికల్లో తాటిగూడ కౌన్సిలర్ స్థానం మహిళకు రిజర్వ్ అయింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా జమీర్ సోదరుని కోడలు బరిలో నిలిచారు. ఎంఐఎం నుండి పోటీ చేసిన ఫారూక్ సతీమణి సమీనా విజయం సాధించారు. ఇక అంతకు ముందు నుండి ఉన్న వివాదాలు ఈ ఎన్నికల తర్వాత మరింత పెరిగాయి. అదే సమయంలో ఫారూక్ జమీర్ల కుమారుల మధ్య వివాదం చెలరేగడంతో ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డారు. छुड़ाने दे तुम्हारा బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఘటనపై ఓఐసీ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ నే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదిలాబాద్ ఘటనపై ఇప్పుడు ఓవైసీ సీరియస్ అయింది. ఆదిలాబాద్ ఎంఐఎం అధ్యక్ష పదవి నుండి ఫరూక్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొక వార్నింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే సహించేది లేదు అని ఓవైసీ చెప్తున్న హెచ్చరికని కూడా మనం బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే ఇక సహించేది లేదు అంటూ ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. ఓవైసీ రియాక్షన్ ని మనం చూడొచ్చు. ఆదిలాబాద్ లో జరిగిన సంఘటనపై ఓవైసీ సీరియస్ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నూర్ అందిస్తారు. నూర్, త్వరలోనే ఆదిలాబాద్ కు కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటూ ఓవైసీ ప్రకటించారు. ఆదిలాబాద్ ఘటనపై సీరియస్ అయిన ఓవైసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ ఎంఐఎం అధ్యక్ష పదవి నుండి ఫరూక్ ని తొలగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న ఓవైసీ అదే విధంగా చట్ట విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం ఇకపై సహించేది లేదంటూ ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. ఫరూక్ అహ్మద్ దాడిలో మన్నాన్, జమీర్, మోతేషీన్లకు తీవ్ర గాయాలయ్యాయి. జమీర్ కు 2 బుల్లెట్లు, మోతేషీన్ కు 1 బుల్లెట్ తగిలింది.
బుల్లెట్ గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇక మరొకరు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఫరూక్ అహ్మద్ 0.32 mm పిస్టల్ తో 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫరూక్ అహ్మద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతనిపై హత్యాయత్నం, ఆయుధాల చట్టం 307, 327 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఏఎంఐఎం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తన దగ్గర ఉన్న వెపన్తో ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదే ప్రాసెస్లో అతను ఇంకో హ్యాండ్లో కత్తితో కూడా అటాక్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ ఇన్సిడెంట్లో 3 ఇంజరీస్ అవ్వడం జరిగింది. అందులో ఒక పర్సన్ సయ్యద్ జమీల్ 2 బుల్లెట్ ఇంజరీస్ అవ్వడం జరిగింది. అండ్ సయ్యద్ మోసిన్ ఒక బుల్లెట్ ఇంజరీ. సయ్యద్ మన్నన్ హెడ్ పైన ఒక స్టాబింగ్ ఇంజరీ జరిగింది. ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ వెంటనే స్పాట్కి రష్ అయ్యి వాళ్ళని ఇమ్మీడియట్గా రిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఘటన తరువాత ఆదిలాబాద్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పచ్చని ప్రశాంతమైన అడవుల జిల్లా ఒక్కసారిగా కాల్పుల మూతతో దద్దరిల్లింది. ఈ ప్రాంతంలోనే మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో ఈ ప్రాంతం తాటికాడ కాలనీలోనే నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో కాల్పులు జరిపాయి. విచక్షణ రహితంగా ఇటు తల్వార్తో మరోవైపు తుపాకీతో ఫారూక్ అహ్మద్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. ఇక్కడ క్రికెట్ ఆడుతున్న సమయంలోనే చిన్నపిల్లల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త చిలికి గాలివానగా మారి పాత కక్షలు మళ్ళీ తెర మీదకి వచ్చి ఈ దాడి జరిగినట్టుగానైతే తెలుస్తుంది. వైపు మనతో పాటుగా పోలీసులు ఉన్నారు. నిన్న ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి సార్, మేజర్ గా నిన్న ఒకవైపు తల్వారు మరోవైపు తుపాకీ పట్టుకొని ఫారూక్ అహ్మద్ విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ పరిస్థితి. ఈ దాడికి ప్రధాన కారణం ఏమైంది అనుకుంటారు? ప్రధాన కారణం అంటే ఇప్పుడు వాళ్ళకు పాత కక్షలు ఉన్నాయని చెప్పి తెలిసింది సార్. పాత కక్షల వల్లనే వీళ్ళు ఏదో అది క్రికెట్ అని అన్నారు, కానీ క్రికెట్కు సంబంధించింది ఇక్కడ అంత పెద్ద వాతావరణం ఏం లేదు. వాళ్ళ ఇంటి నుంచి వచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు క్రికెట్ జరిగిన ప్లేసు వేరు, ఇక్కడ ఇంత కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడ జరిగిన విషయము అక్కడైతే ఏం జరిగినట్టయితే మాకేం తెలియపరచలేదు. కాకపోతే ఇటు నుంచి ఫారూక్ ఇంటి అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చి ఇక్కడ గొడవ చేసేసిండ్రు, సడన్ గొడవ చేసేసిండ్రు. ఇది ఇక్కడ తెలిసిన విషయం అన్నట్టు. ఇది మేము వచ్చేసరికి ఫైర్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని ఇంజూర్డ్ పర్సన్స్ని హాస్పిటల్ వెళ్ళిపోయినారు. పాటుగా కొంతమంది సాక్షులు ఉన్నారు. నిన్న ఏం జరిగింది, అసలు ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఎవరెవరి మధ్య ఈ దాడి జరిగింది? 5:30 बजे का टाइम था. जो सुनिए कि बच्चे झगड़ लिए, उन्हें जो बच्चों को भेजा 2 सालों को भेजा, राड वीट दे लेके लकड़ियाँ दे लेके भेजा. फिर पकड़ लेके छुड़ा गया अलियाबाद ने, उन्हें सडन ले आके फायर करा. तो तलवार ले लेके आया और जो सुनिए बंदूक ले लेके आया, सडन ले फायर करा. उन्हें ऑलरेडी वीडियो है, उसमें दिख सकता है. उसमें पूरे तो ये मिले तो 5 बजे तो मैं नहीं था, लेकिन फारूक की गलती है बोल के सब लोग हम बोल रहे. तो आज से पहले भी ऐसे कारण करते रहता. उन्हें लड़ाई झगड़े जो है सो डराना धमकाना लोगों को बहुत होगा था उसका. बच्चों पे से होगा. वो बच्चे का प्लान जमा के था शायद, मेरे ख्याल से 8 दिन से. वो अचानक उन्हें ముందు ఏమన్నా గొడవలు జరిగాయా వీళ్ళ మధ్యలో? పాత కక్షలు ఉన్నాయి, రాజకీయ కక్షలు ఉన్నాయని చెప్తున్నారు. राजकीय कक्षा उतना दूसरा कुछ भी नहीं है. अब बच्चों के फायदा उठा के उन्हें जेब में डालने के ला के मारा उन्हें. नहीं तो ऐसा कुछ प्लान नहीं है. वीडियो में भी देख सकते हैं आप, वीडियो देखे भी होंगे आप लोग. ప్రస్తుతం ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు పోలీసులు ఇటు స్థానికులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్. గత కొన్నేళ్ల నుండి తెలంగాణలో గన్ కల్చర్ బాగా పెరుగుతోంది. 2014 నవంబర్లో హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ దగ్గర అరబిందో ఫార్మ్ అధినేత నిత్యానందరెడ్డిపై AK-47తో కాల్పులు జరిగాయి. ఇక గ్రే హౌండ్స్ మాజీ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. 2015 సెప్టెంబర్లో జీడిమెట్లలోని ఉషోదయ టవర్స్లో రాఘవ శర్మ అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. 2019 ఫిబ్రవరిలో జీడిమెట్ల ప్రాంతంలో అన్నదమ్ములు మహిపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి మధ్య భూ పంచాయతీ కాల్పులు జరుపుకునేంత వరకు వెళ్ళింది. అదే ఏడాది మేలో పంజాగుట్ట దగ్గర సిటీ బస్లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ పెళ్లి విందులో తిరుమల్ రెడ్డి అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
గన్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఫిబ్రవరి నెలలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన భూ వివాదం కాల్పులకు దారితీసింది. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లిలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అడ్డొచ్చిన మేనమామ రాజిరెడ్డికి బుల్లెట్లు తగిలాయి. गोली मारा है गोली मार दिए ఆదిలాబాద్ గన్ ఫైర్ వెనుక ఉన్నది రాజకీయ కారణాలే. పార్టీ కార్యకర్తలు రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలు రాజకీయ అంశాలను బహిర్గతం చేస్తున్నాయి. ఈ విషయం ఇప్పటికే తేలిపోయింది. అయితే ఈ ఘటనలో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఫరూక్ దగ్గర ఉన్నది కేవలం ఒక్క గన్నే కాదు. ఈ మధ్యనే బీహార్ వెళ్ళొచ్చి అనేక ఆయుధాలను తీసుకొచ్చినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులకు గురైన బాధితులు ఫరూక్ నుంచి ప్రాణహాని ఉందని, తమ కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. నిన్నటి ఘటనపై డీజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత ఫరూక్ విషయంలో అనేక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఫరూక్ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉన్నప్పటికీ బీహార్కు ఎందుకు వెళ్లాడు? నిజంగానే మరికొన్ని గన్లను వాడుతున్నాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. गोली मारा है गोली मार दिए ఏం జరిగింది? ఆదిలాబాద్ లో అసలు ఏం జరిగింది? ఆ కత్తిపోట్లకు క్రికెట్ గొడవే కారణమా? ఇందులో నిజమెంత అని ఆరా తీస్తే షాకింగ్ నిజాలు వెలుగు చూస్తాయి. క్రికెట్ బ్యాట్ లేదు, బాల్ లేదు, అదంతా ఒక డ్రామా. ఇది రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ గొడవ అని తేలిపోయింది. ఇద్దరు యువకుల మధ్య క్రికెట్ గొడవ లేదు, వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళింది లేదు. స్థానికులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్ తాడిగూడలో టెన్షన్ కొనసాగుతోంది. నిన్నటి ఘటనతో స్థానికులు బయటకొచ్చేందుకు సైతం భయపడిపోతున్నారు. బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడమే గగనంగా మారిపోయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పథకం ప్రకారమే ఫారూక్ దాడికి తెగబడ్డాడు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసేవాడని మండిపడుతున్నారు. आके बच्चों को समझाने आता फारूक आता रहा इधर फारूक क्या कहीं को लड़ रहा ठहर बल्कि उसको हाथ पकड़ने गए। हाथ पकड़ने जाते उन्हें प्री प्लान था, उन्हें जो सो निकाल के रिवॉल्वर निकाला। 38 रिवॉल्वर थी उसके पास, एक हाथ में तलवार थी और 2 साले थे उसके। इन्हों मिलके उनके ऊपर हमारे भाई के ऊपर दाढ़ी कर दिए, हमला करे। हमला करने के बाद क्या तीन जो सो राउंड मारे। एक किडनी डैमेज हो गई, लीवर डैमेज हो गया और एक जो सो आर्म्स पे है। तो ये झगड़ा क्यों बोलते, इन्हें बोलता है कि ऐसा माहौल बना दे तुम्हें कि यूनानी मास आना मैं कभी भी तुम कोई नहीं रहना। आने वाले इलेक्शन में असद साहब मेरे को टिकट दे रहे एमएलए का, मैं जीतने वाला हूँ, तुम्हारी निशान मिटाया तुम, ऐसे धमकियाँ दे रहा था। मैं डिपार्टमेंट का हूँ, मैं ARS से हूँ, बेलमपल्ली में पोस्टिंग है मेरी, मगर मेरे बच्चों को भी धमकियाँ मिल रहे थे। तो उसको देख के सब डर रहे थे, कभी भी आया कि रिवाल्वर घुमाना ऐसा। और ये महल्ले के अंदर सिर्फ यूनानी मास करना है मेरे को। అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఫారూక్ అహ్మద్ ఇలా బిహేవ్ చేశాడా? అంటే ఈ గల్లీలో ఇక్కడ నుంచే కౌన్సిలర్గా గెలిచాడు కదా, గతంలో ఈ తుపాకీ పట్టుకొని బెదిరించడం కానీ ఈ మారణాయుధాలతో బెదిరించడం కానీ జరిగా ఎన్నోసారి చెప్పిండు, చూపెట్టలే గోలీ मारे तुम्हारे को। और इलेक्शन में तो नहीं ठहरना, इलेक्शन में ना 4 बार तुम जीत गए,
మీ బావ काउंसलर అయినా మీ అక్క అయినా మీ ఇద్దరు అన్నలు అయినా ऐसा जो सो धमकियां देता था हमारे को। अब ये सफाया खत्म, अब यहाँ से रिवाल्वर है मेरे पास, कुछ बोले। అసలు ఫారూక్ ఉపయోగించింది లైసెన్స్డ్ గన్నేనా లేక మొన్న ఈ మధ్య బీహార్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెపన్ ఏదైనా తీసుకొచ్చాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పుడు దొరికిన రివాల్వర్ అసలు అది లైసెన్సా లేకుంటే నా మొన్న బీహార్ పోయింది కదా, మరి అది కట్టా తీసుకొచ్చిండో ఏమో, అది కొద్దిగా ఎంక్వైరీ చేయాలా సార్. ఐజీ సార్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మాకు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మాకు హెల్ప్ చేయాలా, ఇంకా ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలా సార్. అది రివాల్వర్ అదేనా మరి వేరే, అది ఎంక్వైరీ చేయాలి. నాకు ఎస్పీ సార్ మీద నమ్మకం ఉన్న అట్లా ఏం లేదు సార్. నేను కుసుగా డిపార్ట్మెంట్ ఏఆర్ఎస్ఏ నేను, మరి మేము ఇక్కడ ఉండం సార్. మా పిల్లలకి ఎప్పుడనే जान को खतरा रह सकता, इसलिए अभी ये गुंडागर्दी, ये दाढ़ी बिहारी कल्चर यहाँ नहीं होना साहब. बहुत परेशान है, महल्ले वाले पूरे परेशान इससे. आज ये जो भी हो रहा యునానిమస్ గా గెలవాలి అనే రాజకీయ కక్షతో మా అన్నయ్య మీద దాడి చేశాడని సయ్యద్ జమీర్ తమ్ముడు ఆరోపిస్తున్నాడు. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ భయభ్రాంతులకు గురి చేశాడని చెప్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చెయ్యొద్దంటూ బెదిరించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ గొడవను సాకుగా చూపిస్తూ ఫారూక్ దాడికి పాల్పడ్డాడని మండిపడుతున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి తెగబడినట్లు ఆదిలాబాద్ పోలీసులు తేల్చారు. అసద్ కు కోపం వచ్చి ఎంఐఎం జిల్లా అధ్యక్ష స్థానం నుంచి ఫారూక్ ని తొలగించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవును, ఇది ప్రీ ప్లాన్ ఘటన అంటున్నారు పోలీసులు. అందులో పొలిటికల్ రివెంజ్ ఉంది అంటున్నారు స్థానికులు. సయ్యద్ జమీర్, సయ్యద్ మతేషిన్ పై 5 రౌండ్ల కాల్పులు జరిపాడు ఫారూక్. సయ్యద్ మన్నాన్ కు కత్తిపోట్లు దిగడంతో అతన్ని రిమ్స్ కు తరలించారు. జమీర్, మొతేషిన్ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఫారూక్ ప్రత్యర్థి జమీర్ మధ్య కొంతకాలంగా రాజకీయ కక్షలే ఈ కత్తిపోట్లకు కారణంగా తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానానికి ఇద్దరు కూడా పోటీ పడ్డారు. తాటిగూడలో జమీర్ బంధువుపై విజయం సాధించాడు ఫారూక్ భార్య సమీనా. నిన్న జమీర్, ఫారూక్ కుమారుల మధ్య జరిగిన ఘర్షణతో ఇరు వర్గాల అనుచరులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న పిస్టల్ కు పని చెప్పారు ఫారూక్ అహ్మద్. ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో నిందితుడు ఫారూక్ 0.32 mm 29524 మోడల్ గన్ ని వినియోగించాడు. ఈ గన్ కి అతని దగ్గర లైసెన్స్ కూడా ఉంది. దీని బ్యారెల్ పొడవు 91.44 mm ఉంటుంది. దీనితో 8 రౌండ్ల కాల్పులు జరపొచ్చు. ఫారూక్ 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీని వెయిట్ 680 గ్రామ్స్. 18.27 మీటర్స్ రేంజ్ లో టార్గెట్ ని బుల్లెట్ రీచ్ కాగలదు. ఇది సెమీ ఆటోమేటిక్. ఈ గన్ మోడల్ ధర దాదాపుగా ₹1,00,000 వరకు ఉంటుంది. गोली मारा है गोली मार दिए। తూటా పేలుళ్ల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాల్పుల ఘటన తర్వాత ఆదిలాబాద్ లో పరిస్థితులను చక్కదిద్దిన పోలీసులు ఫరూక్ గన్ యూసేజ్ వెనుక ఉన్న ఆంతర్యంపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే ఎక్కువగా గన్లను వాడుతున్నట్టు ఆదిలాబాద్ పోలీసులు గుర్తించారు. లైసెన్స్డ్ గన్ తో ఫరూక్ గతంలో కూడా బెదిరింపులకు దిగినట్టు గుర్తించారు. గన్ వాడుతున్న వారిలో అగ్రెసివ్ గా ఉన్నవారు ఎవరు,
లైసెన్స్డ్ గన్ తీసుకున్న వారు ఏ ఉద్దేశంతో వాటిని తీసుకున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఫారూక్ అహ్మద్ ఘటనతో ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేగింది. తుపాకీ పేలిన ఘటనతో తాటిగూడ ప్రాంతంలో ఇప్పటికైతే భయభ్రాంతులకు గురవుతున్నారు జనాలు. మరోవైపు ఫారూక్ అహ్మద్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. కేసు ఎక్కడి వరకు వచ్చింది, ఎలాంటి పూర్వపరాలు చెప్తున్నారు తెలుసుకుందాం. ఫారూక్ అహ్మద్ చెప్తున్న వెర్షన్ ఏంటి, ప్రస్తుతం అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి సార్? ఫారూక్ అహ్మద్ ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ చేసామండి. చేసి అక్యూజ్డ్ అదుపులో తీసుకున్నాము. ఆ క్రైమ్ పేపర్ కూడా సీజ్ చేయడం జరిగింది. చట్ట ప్రకారము మేము ప్రాథమిక విచారణ అనంతరము ఆయనను రిమాండ్ చేయడం కూడా జరిగింది. అంటే విచారణలో భాగంగా ఏమన్నా చెప్పాడా? అంటే ప్రాణ హాని ఉండడం వల్లే ఈ ఘటనకు నేను యూజ్ చేస్తానని చెప్తున్నట్టుగా అయితే బయట సమాచారం వస్తుంది. ఆయన అలిగేషన్ అట్లా లెవెల్ చేస్తున్నాడు, కానీ మా ప్రాథమిక విచారణలో మాత్రం ఆయన వైలేట్ చేసినట్టు ఉంది. ఆయన లైసెన్స్ను వైలేట్ చేసినట్టు మా విచారణలో తేలింది. అందుకని ఆయనను చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరిగినది. అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డట్టుగా మీ దృష్టికి ఏమైనా వచ్చింది? లేదండి, ఇప్పుడు ఎంతమంది ఏం లేదు, ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దిస్ ద ఫస్ట్ టైం. అంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో మీ టౌన్ పరిధిలో ఎవరి దగ్గర గన్స్ ఇలా ఉన్నాయి, అంటే ఎక్కువగా వాడుతున్న వారిలో ఇలాంటి బిహేవియర్ ఏమన్నా గుర్తించారా? ప్రస్తుతానికైతే మా 2000 లిమిట్స్లో ఎవరు లేరండి. ఇది ద సోల్ పర్సన్. ఈయన ఒక్క దగ్గరనే లైసెన్స్డ్ వెపన్ హోల్డర్. తాటిగూడలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రశాంతంగా ఉందండి. మేము కూడా పోలీస్ పికెట్ వేసినాం. బందోబస్తు కంటిన్యూ అవుతుంది. మా ఆఫీసర్లు అందరూ కూడా అక్కడే ఉంటున్నారు. ప్రశాంతంగా ఉంది. మొత్తానికి అయితే తాటిగూడ ఇన్సిడెంట్ తర్వాత పీస్ఫుల్ పరిస్థితిని తీసుకురావడానికి పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాటిగూడలో కూడా ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఆదిలాబాద్లో కూడా ప్రజలు నిత్య అవసరాల కోసం బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ తూటాకు సంబంధించి రాజకీయంగా పేలిన ఈ తూటా కారణంగా కాస్త కలకలం రేగింది, సంచలనంగా కూడా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ నాయకులు యూజ్ చేస్తున్న వెపన్లకు సంబంధించిన డాటాను కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగానైతే సమాచారం ఉంటుంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానే రియల్ ఎస్టేట్లు ఎక్కువగా ఈ వెపన్స్ యూజ్ చేస్తున్నారు, లైసెన్స్ గన్లు యూజ్ చేస్తున్నారు అన్నట్టుగానైతే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్.